గాని రెడ్డి అని గాని కమ్మవారిలో ఉంటుంది నాయుడు అనేది, దళిత కులాల్లో నాయుడు అని ఉంటుంది మనకి గుంటూరు దగ్గర, వెలమల్లో నాయుడు అని ఉంటుంది, కాపుల్లో రెడ్డి అనే సర్నేమ్ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇష్టరాజ్యంగా కులాన్ని నీచంగా వాడేసుకొని కులాల్ని వాడుకొని కుటుంబాలని ఎదుగుతున్నాయి, కానీ కులాలను చంపేస్తా ఉంటే అలిసిపోయి మనుషుల్ని భావజాలంతో ఐక్యత చేయాలి, అభివృద్ధి అందరికీ భాగస్వామ్యం కావాలని చెప్పి ఆశయమే కులాల తాలూకు ఐక్యత. నేను మాట్లాడినప్పుడు కర్నూలులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలు వచ్చి, అన్న మాకు చాలా ఆత్మగౌరవం ఇచ్చే ఆ పదం, రెడ్డి అంటే రక్షించేవాడు అన్న పదం చెప్పి మాకు ఆత్మగౌరవం ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నేను రెడ్డి కులంలో పుట్టలా, నేను ధర్మం పాటించేవాడిని, మంచి ఎక్కడున్నా అండగా నిలబడేవాడిని, చెడు నా సొంత ఇంటిలో ఉన్నాక నేను ఎదిరించేవాడిని, నేను భయపడను. మన కోరుకుంది ఏం కోరుకున్నాం? మనకి టీడీపీ నుంచి నేను కోరుకుంది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్కి మీరు ధర్మకర్త ముఖ్యమంత్రి గారు, మీరు అండగా నిలబడతారంటే ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జడ్డిలిన ఇసుక మాఫియాలు, ఈ జన్మభూమి కమిటీలు విసిగిపోయి ఎక్కడో. నేను మాట్లాడకపోతే ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పడానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజున విని 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 విసిగిపోయి నా మనసును ఆవిష్కరింప చేయడానికి వచ్చాను. నాకు లోకేష్ గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది? మీరు ధర్మకర్త, మీరు ప్రజలు రక్షించేవాళ్ళు, మీరు కూడా అవినీతికి అన్యాయానికి కొమ్ము కాస్తే ప్రజలకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ బాధపడి ఆవేదన ఉంది, చూపించాను ఆ రోజున. నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, తిట్టడం ఇష్టం లేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, నన్ను వ్యక్తిగతంగా ఎంతమంది 6 నెలలు 9 నెలలు అమ్మ ఆలి తిట్టినా కానీ నేను భరిస్తాను. నాకు వ్యక్తిగతంగా ఎంత తిట్టినా నేను భరిస్తాను. కానీ సగటు సామాన్యుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు తాట తీసి కింద కూర్చోబెడతాను. ఎవడి సొమ్ము ఇది, ఎవడి అబ్బ సొమ్ము ఇది, అడ్డగోలుగా దోచుకుంటా ఉంటామంటే చూస్తూ ఊరుకుంటామా? మాట్లాడమా? ఒకవైపు మీరు మహాత్మా గాంధీ గారికి దండలేసి అంబేద్కర్ ఆశయాలకి మేము అండగా ఉన్నామని చెప్పి అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తా ఉంటే అది రాజ్యాంగబద్ధమైనదా? యాంటీ అంబేద్కర్ కాదా అది? యాంటీ గాంధీ కాదా అది? అర్హత ఎక్కడుంది మనకి? ఈ విసుగు, సగటు మనిషిలో ఉన్న కోపం, ఆవేదన, జనసేన తరపు మీ అందరి ఆవేదన, కోపమే పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దాడి చేయండి, వాడు ఒక మాట మాట్లాడు. ఇది నేను ఎంచుకున్న సిద్ధాంతం. ఇవన్నీ విసిగిపోయి మనం ఇప్పుడు దాకా తిట్టాం, సంవత్సరాలుగా చూశారు, ప్రజా పోరాట యాత్రలో చూశారు. 2014 పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాయకులు లేరు నా పక్కన.
అందరూ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు మాట్లాడతాడా లేదా, వీడు నిలబడతాడా లేదా, ఒక వినోదం తిలకించడానికి వచ్చారు. మీకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ప్రిపేర్ అయ్యాడో మీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ టెస్ట్ చేసుకున్నంతగా ఎవరు టెస్ట్ చేయలేరు. వీడు డబ్బులకి అమ్ముడు పోతాడా లేదా అన్నది ఎవడో బయటోడుగా టెస్ట్ చేసుకోవడం. సినిమాల్లో నేను కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకొని చేతులు ఇరిగిపోయి ఫ్రాక్చర్లు అయ్యి దాని మీద సంపాదించిన కోట్లు ఇలా వస్తే కోట్లు ఇచ్చేశాను. ఒక్క క్షణం డబ్బు మీద నాకున్న మమకారం ఒక్క క్షణం లిప్త పాటు అరే అనుకుంటా అంతే. అలాంటిది ఎందుకు నేను చేయగలను చెప్తున్నానంటే నా డబ్బు మీద మమకారం లేదు. ఎంత తింటాం, ఎన్ని వేల కోట్లు కావాలి, వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలేమో కానీ వ్యక్తిగతంగా నాకు డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకొని పోరాట యాత్రలో వైసీపీ తాలూకు తప్పులు చెప్పాను, టీడీపీ తాలూకు లోపాలను ఎత్తి చూపాను. ఈ రోజున జనసేన ఏం చేయబోతుంది? అందరూ అడుగుతాను, నువ్వేం చేయబోతావు, నువ్వేం చేస్తావు? వైసీపీ వాళ్ళని తిట్టావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, చంద్రబాబు గారిని తిట్టావు, లోకేష్ గారిని అన్నావు. నువ్వేం చేయగలవు? జనసేన నుంచి మీరేం చేయగలరంటే, ఏ మనిషికైనా కావాల్సింది బతకడానికి కలుషితం లేని గాలికి ఉండాలి, నీళ్లు ఉండాలి. పోరాట యాత్రలో నాకు నేర్పించింది ప్రజలు ఏ మూలకెళ్ళినా కష్టాలు. వేల కోట్లు అడగట్లా, ఎవరు మేడలు మిద్దెలు అడగట్లా. బాబు మాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించిన అన్న, మంచినీళ్ళు. మాకు బంగారు వజ్రాలతో కూడా నగలు అడగట్లా, కిట్టి పార్టీలు అడగట్లా. ఆడపడుచులు అడుగుతుంది, అన్న నా కూతుర్ని హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ పెట్టాను ఇక్కడ, ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో డాక్టర్ ఉండేలా చూడన్నా, 30 పడకల ఆసుపత్రి ఉంది కానీ అక్కడ జనం లేరన్నా, పరికరాలు లేవన్నా. రైతులు భూమి కోల్పోని రైతులు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకి వెళ్తే కన్నేళ్లతో అందరికీ అభివృద్ధి జరుగుతుంటే మా భూములు ఇచ్చేసాం, మాకు పరిహారం ఇప్పించారు బాబు. కన్నేళ్లతోటి నీడ పడకుండా పంచరత్నాలనే గ్రామాలు కింద నీడ పడదు, కింద ఎండ పడదు, నీడ నుంచి నీడకెళ్లే గ్రామాలని ఖాళీ చేసి ఉన్న ఆస్తుల్ని పాస్తుల్ని చెట్టుకో పుట్టుకో వెళ్ళిపోయిన రైతులు కూడా అందరికీ మంచి జరుగుతుంటే మాకు సంతోషంగా, ఇల్లు వాకిలి కోల్పోయాం, కొంచెం మాకు పరిహారం ఇప్పించు. వాళ్ళు అడుగుతుంది చాలా చిన్నవి, అవి కూడా చేయలేవా? యువత అన్న మాకు 10 కేజీలు బియ్యం కాదన్నా, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నా, మాకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కాదన్నా మాకు కావాల్సింది. మా కాళ్ళ మీద నిలబడగలిగి సంపాదించుకునే ఒక మంచి భరోసా ఉండే భవిష్యత్తు ఇవ్వన్నా, అది వాళ్ళు అడుగుతుంది. ఉద్యోగాలు చేసుకునే ఆడపడుచులు మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మా బిడ్డలను ఎక్కడికి ఇవ్వాలో తెలియదు, చిన్నపాటి శిశు సంరక్షణ కేంద్రాలను పెట్టు, మాకు చాలా బేసిక్స్. సమాజం ఎప్పుడు అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కానీ ఇండియా ఇస్ షైనింగ్, ఇండియా అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది అంటే అభివృద్ధి ఎవరికి? డబ్బున్న వాళ్ళకైనా అభివృద్ధి. ఎంతమంది నలిగిపోతా ఉన్నారు ఫీజులు కట్టలేక. ఒక నిరుద్యోగి డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టాలని ఇన్నిసార్లు రాని ఉద్యోగాలకి మళ్ళీ 500, 1000 రూపాయలు, 500, 200 కట్టి విసిగిపోయి రాని ఉద్యోగాలకి అనౌన్స్ చేత ఇవ్వని ఉద్యోగాలు కట్టి మాకు ఇది తీసేయన్న, మాకు ఇవి లేకుండా చూడండి. ఆడపడుచులు అడుగుతా ఉంటే బిడ్డలు, విద్యార్థులు అడుగుతుంది మన చాలా చిన్నవి. జనసేన మేనిఫెస్టో నిర్ణయించుకుంది. మేనిఫెస్టో అనేది ఎవరో మేధావులు చేస్తే చెప్పేది కాదు. మేనిఫెస్టో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకి ఏం కావాలి, మీకేం కావాలి చెప్పండి చేశాను. నాకు పోరాట యాత్ర నేర్పించింది అది.
2009లో నేను అప్పటి పార్టీకి యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని ఒక గిరిజన తాండాకి వెళ్తే ఒక కళ్ళు లేని ఆవిడ, పుట్టు గుడ్డి, కన్ను గుడ్డులు లేవు కానీ కళ్ళు కన్నీళ్లు పెడుతుంది. ఆవిడ అడుగుతా ఉంది మరాఠీలో, నాకు మళ్ళా పానీ పాయిజేలు, నాకు నీళ్లు కావాలి బాబు, ఏమవుతుంది నాకు తాగడానికి నీళ్లు. 72 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం తాగడానికి నీళ్లు అనేది అదేదో వరంలాగా నాయకులు బిహేవ్ చేస్తూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. ఇదే నేను 2009లో మా చుట్టుపక్కల రాజకీయ నాయకులందరూ మీరు పని చేయండి, మనం అధికారంలోకి వచ్చాక నీళ్ళు ఇస్తామని చెప్పండి అంటే నాకు నిజంగా అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. ఆవిడ అడుగుతుంది తక్షణంగా ఇమ్మని. ఆ రోజు నేను ఏడ్చాను, అధికారంలో ఎందుకు లేనని. వెళ్ళిపోయి ఆ రోజున అన్యమనస్కంగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అదే పార్టీ రాజకీయ ప్రతినిధులతో మీటింగ్ ఉంటే బెల్లంపల్లిలో నా కళ్ళ ముందు ఒక మినరల్ వాటర్ బాటిల్ పెడితే తాగాలంటే ఆ గిరిజన తల్లి తాలూకు ఏడుపులు కన్నీళ్లు గుర్తొచ్చినట్టు తాగలేకపోయాను నీళ్లు. ఒకటే కోరుకున్నాను ఆ రోజున, తండ్రి నాకు ఏదైనా ఒక భగవంతుణ్ణి తల్లిని కోరుకున్నాను, నాకు ఏదైనా చేసే ఆలోచన ఇవ్వు, ఏం చేయాలో తెలియట్లేదు, నేను తాగలేకపోతున్నా, ద్రోహం చేసినట్టుగా ఉంది నీళ్లు తాగాలంటే. ఒకవైపు గిరిజనులకి నీళ్లు లేవు, వాళ్ళు అడుగుతుంది నీళ్లు. ఒక చిన్నపాటి తాండాలో 3 తాండాలకు కలిపి ఒక చిన్నపాటి బోరు, మళ్ళీ దాంట్లో గొడవలు, నీళ్లు పడట్లేదు, ప్రభుత్వాలు లేవు, ప్రతినిధులు ఉన్నారు పట్టించుకోరు. ఆ రోజు నాకు ఒకటే అనిపించింది, వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేశాను, నేను డబ్బులు ఇస్తాను, ఒక బోరింగ్ ఏదైనా కొట్టించగలరా, ఒక బోరింగ్ కొడితే డబ్బులు వస్తాయా, నీళ్లు పడతాయా అంటే ఆ రోజున నేను బోరింగ్ డబ్బులు ఇచ్చి మిగతా యాత్ర అయిపోయే లోపు నేను బోరింగ్ చేస్తే అక్కడ నీళ్లు పడ్డాయి. ఆ తల్లి దాహం తీరింది. ఆ రోజున ఒక వ్యక్తి, ఆ రోజు నేను ఆలోచించింది ఒకటే, ఒక వ్యక్తి తలుచుకుంటే దాహం తీర్చగలిగినప్పుడు, ఒక వ్యవస్థ తలుచుకుంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు తలుచుకుంటే, ఇంతమంది ఎంపీలు తలుచుకుంటే ఎన్ని సమస్యలు అడ్రస్ చేయగలరు, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూడగలరు. ఆ రోజు నిర్ణయించుకున్నాం, భగవంతుడు ఒకటే కోరుకున్నా, సినిమాలు వద్దు, వేల కోట్లు వద్దు, నాకు ప్రజలకు అండగా నిలబడే శక్తి ఇవ్వాలి. ఆ శక్తి కష్టాల మధ్య ఇచ్చాడు భగవంతుడు నాకు, మీకు. ఆ శక్తి నన్ను ఈరోజు మిమ్మల్ని నిలబెట్టింది. మేనిఫెస్టో చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు కాదు, ప్రజల అవసరాలు గుర్తించాల్సింది. మేధావులు ఎప్పుడంటే ఇక్కడ నీళ్లు రావాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలంటే అది ఎలా తవ్వాలి, ఇంజనీర్ పని, ఏ జీవో ప్రకారం ఇవ్వాలి ఒక ఐఏఎస్ పని, అభ్యంతరాలు గొడవలు లేకుండా చేయడం ఒక ఐపీఎస్ పని. కానీ అక్కడ నీళ్ళ అవసరం ఉందని చెప్పేది ప్రజలు చెప్తారు. పోరాట యాత్రలు నేను నేర్చుకుంది మనిషికి తక్షణ అవసరం, అది మేము చూసింది విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, యువతకి ఎంత అండగా నిలబడాలని. అలాగే ఎన్ని రకాల అభివృద్ధి కావాలి, ఎంతమందికి అభివృద్ధి కావాలి, ఎంతమందికి వెల్ఫేర్ అనేది బడుగు బలహీన వర్గాలకు ఉంది, కొంత వెళ్తా ఉంది. ఈ దేశంలో బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది మధ్యతరగతి పేదలతో పాటు, బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు. వెల్ఫేర్ తీసుకునేంత, సంక్షేమ కార్యక్రమాలు తీసుకునేంత డబ్బులు అంత పేదరికలో ఉండరు. కానీ అసలు చీకు చింత లేని జీవితం ఉండే డబ్బున్న వాళ్ళ స్థాయి ఉండదు. ఒక పూట ఉండి ఒక నెల ఫీజు కట్టడానికి ఇంకో నెల ఫీజు కట్టలేని పరిస్థితులు, మధ్యతరగతి మనిషి కష్టాలు. ఇదే కాకినాడలో
ఏ మూలకెళ్ళినా ఈ సమస్యలతో మన దృష్టికి వచ్చింది లా అండ్ ఆర్డర్. నా బిడ్డని నా కూతుర్ని బయటికి పంపిస్తే మా ఆడపడుచు ఇంటికి క్షేమంగా రావాలనుకునే సమాజం. ఇవన్నీ ముందుకొచ్చినాయి. ఈ రోజున జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతుకు అండగా నిలబడడానికి మేము ఒకటే తీసుకున్నాం. రైతుకి సాగు సాయం అందించడానికి రుణం కాదది. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. అది రుణం కాదు, సహాయం. మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి. కానీ నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే, మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం. అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో. అలాగే నేను రైతు కష్టం చేసిన వాడిని, మట్టిలో నుంచి పరిమళాల్ని పండించేవాడు రైతు. పరిమళాల్ని, మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు. తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్నా పరిహారం లేకపోతా ఉంటే, భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు బాకీ పత్రం ఎంతైతే నష్టపోయా 2013 చట్టం కింద, భూసేకరణ చట్టం కింద పోయిన వంశధార నుంచి రోడ్ వైడనింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలోకి తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతే రాజు. భూమి కోల్పోయి రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడో నుంచి వచ్చిన పరిశ్రమలు, మన కాకినాడ SEZ కానీ, మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని పారిశ్రామికరణలో, ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే మీ భూములు తీసుకున్నప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు. రైతు కన్నీరు కూడా పెట్టాం. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరి పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. ప్రతి మండలంలో, అన్ని జిల్లాల్లో, ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ, శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ, వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పారు, వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ, ప్రతి రిజర్వాయర్, మినీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ అన్ని రిపేర్ చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, నూతన రిజర్వాయర్లకి, కొత్త రిజర్వాయర్లు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లను కూడా నిర్మిస్తాం. అలాగే యువతకి
దిశానిర్దేశం చేయడానికి, ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని. మీరు ముఖ్యంగా యువతకి, తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు. 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఉచిత, మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే భోజనాలకి, తినడానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాన ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు. ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉండి అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు. ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం. నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం. ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతుందన్నా మాకు డిగ్రీ కాలేజ్ లేదు, అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చరల్ కాలేజ్ కానీ, పాలిటెక్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా డిగ్రీ చదువు ఉద్యోగ ప్రవేశార్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల, అణగారిన కులాలే కాదు, విద్యార్థులే. చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు. ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి మేము కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం. అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం. ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువతే. యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నది ఆ కులం, నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుచున్నాడు. మనలో మనం కొట్టుకుంటే ఎట్లా, మనలో మనం తిట్టుకుంటే ఎట్లా? అందుకని వజ్రాయుధం లాంటి మనసుని ఎందుకన్నాడు ఆయన. వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కైనని చెప్పి అట్లా అది కాదు. వజ్రాయుధం చేసింది దదీజీ మహర్షి యొక్క వెన్నెముక నుంచి త్యాగానికి చిహ్నం. ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసుతో అది వజ్రాయుధం లాంటి మనసు. అలాంటి వజ్రాయుధం లాంటి మనసుతోటే ఈ రోజు జనసేన మేనిఫెస్టో మేము తయారు చేశాం. అన్ని వృత్తిపర కళాశాలలో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో వచ్చేది మనకి చాలా మంది విద్యార్థులు మీ తెలివితేటలు, మీ అసాధారణమైన ప్రతిభా పాఠవాళ్ళని ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ హబ్స్ కానీ, మీరు ఈ మధ్యన చూశారు ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే ఒక ఐడియా. అలాంటి ఐడియాస్ని మీకు ఇవ్వడానికి మీ దగ్గర శక్తి సామర్థ్యత ఉండదు. అలాంటి ఇన్నోవేషన్ హబ్స్, అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే యువత మీరు కోటీశ్వరులు కావాలి, మీ ప్రతిభా పాఠవాళ్ళకి తగ్గ గుర్తింపు ఉండాలి, మీరు అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే ఈ దీని లక్ష్యం.
అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ మొదలైనా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా అడుగుతుందన్నా మాకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయలేదంటే ప్రభుత్వం ఏమడుగుతుంది? ఖజానాలో డబ్బులు లేవంటారు. మీరు అడ్డగోలుగా దోపిడీ చేయడానికి వేల కోట్లు దోపిడీ చేయడానికి డబ్బులు ఉన్నాయే, ఉద్యోగాలు కల్పించడం డబ్బులు లేవా మీకు? అందుకు జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది మేనిఫెస్టోలో, ప్రభుత్వం వస్తే నిర్ణయించుకుంటుంది, చేయబోతుంది. అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాలని దాదాపు 1,00,000 ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం. దీనిని వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే 10 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం. 10 లక్షల ఉద్యోగాలని ఆస్పిరేషన్ ఇది, మాకు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆకాశానికి ఎలా నక్షత్రాన్ని చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం. మేము కోరుకుంటున్న 10 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగం ముందు 1,00,000 జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్లో కానీ, పంచాయతీ వ్యవస్థలో కానీ, బ్యాంకింగ్ లో కానీ, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ లో చాలా సర్వీసెస్ వింగ్లు అన్నిటి కలిపి హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్ లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఎలక్ట్రానిక్స్ లో, ఫార్మసీలో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2 లక్షల జాబ్ కు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం వచ్చే బడ్జెట్ దాదాపు 2 చేస్తాం. హెల్త్ బడ్జెట్ ప్రతి మనిషికి, కులానికి, మతానికి, ప్రాంతానికి, మీరు ఏ స్థాయి వ్యక్తులు, మీరు డబ్బున్న వాళ్ళ లేదో అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని 30 పడకల హాస్పిటల్స్ గా మారుస్తాం. ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి, ఏ మూలకెళ్ళినా నేను గ్లాస్ సింబల్ ఎందుకు పెట్టానంటే, టీ గ్లాస్ సింబల్ నేను కోరుకోలే. నాకు చిన్నప్పటి నుంచి టీలో ఆ గ్లాస్ లో టీ తాగాలని ఇష్టం. నాకు మా అమ్మ తెగ తిట్టేది, వెళ్ళి పని పాట లేకుండా వెళ్ళి కాఫీ టీలో కూర్చుంటాను. నాకు ఆ కోరిక ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అమ్మ భయం తెల్లగా ఏదో సినిమాలో, గబ్బర్ సింగ్ సినిమాలో టీ తాగేవాడు. అదృష్టం ఎలక్షన్ కమిషన్ అదే సింబల్ చూపించింది. అది కావాలని అడిగితే దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులో సింబల్ మనకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో ఎప్పుడు జనసేన పార్టీ కానీ ఏసీ కార్లో తిరగనివ్వండి, బీసీలుకి మహాముల విమానంలో తిరగనివ్వండి, 7 నక్షత్రాల హోటల్లో ఉండనివ్వండి, నా మనసు ఎప్పుడు ఫుట్పాత్ మీద ఉండే చిన్నపాటి వ్యాపారులు, పూల బండ్లు అమ్మేవాళ్ళు, గుడుల దగ్గర పూలు అమ్ముకునే ఆడపడుచులు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అందరినీ చూస్తే, చిరు వ్యాపారులు, నేను ఎలా అండగా నిలబడాలి? ఒకసారి హైకోర్టు ఆర్డర్స్ వీళ్ళందరినీ ఫుట్పాత్లు ఆక్రమించారు, పంపించేయండి అని. నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ లో ఒక చిన్నపాటి హాట్ డాగ్ సెంటర్ అబ్బాయిని అడిగాను. ఆకలిస్తున్నప్పుడు షూటింగ్ లో అతను అడిగితే అన్నాడు, నేను ఇబ్బంది పెడతాను పోలీసులు మా వాళ్ళలాగా అంటే, అబ్బాయి చెప్పాడు, నేను బంగ్లాదేశ్ వాడిని, ఒకే ఒక రోజు నేను వెళ్ళి, ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి $100 కడతాను నేను కార్పొరేషన్కి.
మెట్రోపాలిటన్కి నేను $100 కడతాను అంతే. నాకు స్లాట్ ఇస్తాను, స్లాట్ పెట్టుకుంటాను. నన్ను ఎవ్వరు ఒక్క పోలీసు వేధించరు. చిరు వ్యాపారాలకి మేనిఫెస్టోలో పెట్టుకుంది ఏ విధంగా నిలబడాలి. ముందుగా చిన్నపాటి తోపుడు బండ్ల వారికి కానీ, మీరు రకరకాలుగా మిమ్మల్ని వ్యాపారులు ఇబ్బంది పెడతా ఉంటారు, మీకు అండగా డబ్బులు మీకు 2000 3000 దొరకు. సో మేము ముఖ్యంగా చిరు వ్యాపారాలకు మేము అనుకుంది, మీరు ఏ విధమైన పూచి ఇవ్వకుండా, ఎలాంటి గ్యారంటీ లేకుండా 5,000 రూపాయలు పావలా వడ్డీతో రుణంతో మీకు రుణ సదుపాయం మేము కలిపి చేస్తాం. ఎందుకంటే మీరు తండల్ బిజినెస్ లో మీరు నష్టపోతా ఉన్నారు. రూపాయి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి 110 తీసుకునే సంస్కృతి పోవాలి. చిరు వ్యాపారాలకు అండగా ఉంటాం. అందుకని మీరు 5,000 కానీ మీరు వెంటనే చెల్లిస్తే అది ఎప్పుడు ఒక రికరింగ్, ఎప్పుడు మీకు వచ్చేలాంటి సదుపాయాన్ని మేము చేస్తా ఉన్నాం చిరు వ్యాపారాలకి. అలాగే మిమ్మల్ని ఏ అధికారులు కానీ, మున్సిపాలిటీ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ప్రత్యేకమైన సదుపాయాలు చిరు వ్యాపారాలకి మీరు మీ కుటుంబాలు బాగుండి మిమ్మల్ని వేధింపు ఎవ్వరూ కాకుండా కాపాడే బాధ్యత చిరు వ్యాపారాల కోసం జనసేన తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పంపిస్తామని తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మేము కోరుకుంటుంది బీసీలకి 5% రాజకీయ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కాపులకి 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని దాని ముందుకు తీసుకెళ్తాం. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం. మేము కోరుకుంటుంది, మేము అంబేద్కర్ భావజాలాన్ని గుండెలో నింపుకున్న వాడిని, కాన్ శ్రీరామ్ గారిని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న వాడిని, వెనుకబడిన వర్గాలు ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు. అందుకని ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి దీని సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం మేము మంచి బలమైన వాతావరణం కల్పించి మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా, ఈ మధ్యన రాయలసీమకి వెళ్తే అక్కడ ముస్లింల చూస్తే చాలా బాధ కలిగింది. కోస్తా జిల్లాలో ఉన్న ముస్లింల జీవితం మెరుగ్గా ఉంది, కానీ రాయలసీమకి వెళ్తే ఇంతమంది ముఖ్యమంత్రులయ్యే రాయలసీమ నుంచి ముస్లింలను అందరూ వాడుకునే వాళ్ళు తప్ప రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాళ్ళు, కానీ ముస్లింల కోసం ఏ విధంగా చేయట్లేదు. అసలు ముస్లింలకు ఏం చేయాలి అన్నది సచ్చార్ కమిటీ చాలా బలమైన నిర్ణయాలు ఇచ్చింది. ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుని వారి ఆర్థిక అభివృద్ధికి, అన్ని రకాల సామాజిక అభివృద్ధికి ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా మంది అవసరానికి డబ్బులుండవు. 4 చోట్ల అంటారు కదా, ఏదో జ్యువెలరీ యాడ్ వస్తూ ఉంటుంది, 4 చోట్ల తిరగండి, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. ఎందుకు చెప్తున్నానంటే కరెక్టే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి మీకెందుకు ఆ డబ్బులు? మేము నిర్ణయించుకుంది, మన భారతదేశం బంగారం తాకట్టు, మన తాళిబొట్టును తాకట్టు పెట్టి చిన్నపాటి సినిమాలు తీసిన, ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసిన కుటుంబాలు నాకు తెలుసు. ఒకసారి ఎంతో భర్త ప్రేమ కాటిన తాళిబొట్టును కూడా భర్త బాగుండాలని చెప్పి తాకట్టు పెట్టి ఒకసారి ఆ వ్యాపారం నష్టపోతే పోయిన సందర్భాలను వడ్డీ కట్టలేక. అలాంటి బంగారం మీద మీరు తాకట్టు పెడితే అది కేవలం ₹1 వడ్డీకే, మీరు బంగారు రుణ సదుపాయం మీద ₹1 వడ్డీకే కల్పిస్తాం. అది కూడా
సంవత్సరం లోపుగా చెల్లించగలిగితే దాన్ని పావలా వడ్డీకే దాన్ని ఆపేస్తాం. నేను అడుగుతున్నాను. నేను ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేసి వెళ్ళాను. నా మత్స్యకారులు, నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియోలో ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే, చిన్న బోట్లో ఉంది ఆవిడ. అదే జీవనం, అదే ఇల్లు, అదే పడగది, అదే వంటగది. ఆవిడ ఒకటే ఉంది, మీరు మాట్లాడి వెళ్ళిపో అంటే, లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన దగ్గర నుంచి వచ్చామంటే, రా నీతో మాట్లాడతాను రా. ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది. మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగా పుత్రులకి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను. ఈ రోజున మత్స్యకారులకి, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపిస్తాం. నన్ను మత్స్యకారులు అడుగుతుంది, మాకు డీజిల్ కి మాకు కొంచెం రిబేట్ ఇవ్వమని చెప్పి. అలాగే వేట లేని సమయంలో 300 రోజులు మేము ఉపాధి కల్పనిస్తాం. మత్స్యకారులకి 300 రోజులు ఉపాధి కల్పనిస్తాం. అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో, మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి 500 రూపాయల చొప్పున మేము వేటకెళ్ళిన మత్స్యకారులకి మేము ఆర్థిక సహాయం అందజేస్తాం. అన్ని మత్స్యకారుల గ్రామాలకి 2 సంవత్సరాల లోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన 2 సంవత్సరాల లోపు మీ అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికీ. అలాగే ఏ మూలకెళ్ళినా కాకినాడ హార్బర్ చూసాం, మత్స్యకారుల్ని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో ద్రాక్ష కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు. మత్స్యకారులు పడవలు ఆపుకోవడానికి జట్టీలు లేవు. ప్రతి మత్స్యకారులకు ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం. వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్ కి మీకు సమానంగా మీకు ప్రత్యేకంగా పెద్ద బోట్లని మరపడవలు మీకు అందజేస్తాం మీ అందరికీ. దాన్ని ఒక కమ్యూనిటీ ద్వారా మీకు సంస్థ ద్వారా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని, ఈ రోజున పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మానభంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా కానీ, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి, దాన్ని చట్టసభలో పార్లమెంటు దాకా తీసుకెళ్ళడానికి మేము కంకణం కట్టుకున్నాం. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో
ముఖ్యంగా డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి సంఘాల ఆడపడుచులకి, డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు కానీ, మిగతా స్వయం ఉపాధి పథకాల ఆడపడుచులకు కానీ స్థానిక పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తాం. అలాగే ఆడపడుచులకి ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తాం. మీ అందరికీ ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో ప్రభుత్వం తరపు నుంచి మా ఆడపడుచులకి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు, బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతికి. అలాగే వేరే మతస్థులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్ మతాన్ని పాటించే ఆడపడుచులు కానీ మీరు కోరుకుంటే మీరు ఏ పండగ కావాలంటే ఆ పండగకి నేను ఆ చీరలు పంపిణీ చేస్తాం. ఆడపడుచులకి డ్వాక్రా మహిళా రుణాలు అధికారులు వేధింపులు ఎక్కువైపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు. అంటే ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను, మీకోసం ఒక మహిళా బ్యాంకుని స్థాపిస్తాం. ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తాం. అలాగే ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం. మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం, ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఏ మూలన్నా కానీ ఇంట్లో బిడ్డల్ని సాకి మళ్ళీ బయట ఉద్యోగాలు చేయడానికి మీకు శిశు సంరక్షణ కేంద్రాలని, క్రీచెస్ అంటాం, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ని ఏర్పాటు చేస్తాం. మీరు బయట ఉద్యోగాలు చేస్తే మీ బిడ్డల్ని ప్రభుత్వ ప్రైవేట్ సహకారంలో అవి నడిపి మీరు ఏమాత్రం వచ్చి మీరు వదిలేస్తే మీరు తిరిగి ఇంటికి వెళ్ళి మీ బిడ్డల్ని ప్రభుత్వం ఇలాంటి శిశు సంరక్షణ కేంద్రాల్లో మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ముఖ్యంగా చాలా బాధ కలిగించే అంశం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నెల్లూరులో తెల్లవారుజామున మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం రిక్షాలు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పారిశుద్ధ కార్మికులు చూసేవాడిని, నా రెల్లి కులాన్ని చూసేవాడిని, నా రెల్లి అన్నదమ్ములను చూసేవాళ్ళని. అందరూ నిద్రపోతా ఉంటే మన ఇష్టానికి తినేసి పడేసిన చెత్తని ఏదేదో మన బాధ్యత వాళ్ళ బాధ్యత అన్నట్టుగా రెల్లి సోదరులు, ఆడపడుచులు రోడ్లకి ప్రపంచమంతా నిద్రపోతుంటే నా రెల్లి సోదరులు, సోదరీమణులు రోడ్లు ఊడుస్తా మురికి కూపాల మగ్గిపోతూ, అలాంటి రెల్లి సోదరులు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కన్నీరు ఉండేది. నాకు మానవ మలాన్ని భుజం మీద తట్టల్లో మోసుకెళ్ళడం చిన్నప్పుడు చూసిన వాడిని చిరం. అలాంటి రెల్లి కులానికి మనస్ఫూర్తిగా అండగా ఉంటానానికి మీకు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ స్వయం ఉపాధి పథకం, యువతకి ముఖ్యంగా రెల్లి యువతకి స్వయం ఉపాధి కొరకు దాదాపు 50,000 వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని ముఖ్యంగా రెల్లి యువతకి, రెల్లి యువతి యువకులు కల్పిస్తాం. ఎందుకు అంటే మనందరం వ్యర్థాలని తరతరాలుగా మోస్తున్నందుకు మనం గుండెల్లో హక్కును చేర్చుకోకపోతే, సమానత్వం ఇవ్వకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరి తరపున మన రెల్లి కులస్తులకి, యువతకి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మరి కల్పిస్తా ఉన్నాం. అలాగే రెల్లి కార్మికులకి ఆటో రిక్షాలు కొనుక్కుంటానంటే 50% సబ్సిడీ, పేరుణ సదుపాయం. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రెల్లి ఆడపడుచులకి మీకు ఇబ్బంది పడకుండా మీకు ఉచిత స్కూటర్ని ప్రభుత్వం మీకు బహుమతిగా ఇస్తుంది.
అలాగే యువతకి చాలా పెద్దపీట వేయబోతున్నాం. ఏ మూలకెళ్ళినా అన్ని మతాలు, ముస్లింలో కానీ క్రిస్టియన్ మతాల్లో కానీ మిగతా హిందూ మతంలోని అన్ని వర్గాలు కానీ యువత నలిగిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ వెనకబాటుతనం ఉందో, ఏ ఏ కులాల్లో అత్యధిక వెనకబాటుతనం ఉందో, ఆర్థికంగా సామాజిక పరంగా వీటి కోసం యువతకి దాదాపు ప్రతి జిల్లాకి 3 చొప్పున ఆపర్చునిటీ జోన్స్ ని క్రియేట్ చేయబోతున్నాం. దీనివల్ల మీకు బలమైన పెట్టుబడులు ఇచ్చి యువతని అన్ని మతాల్లో, ముస్లింలు కానీ దళిత కులాల్లో నుంచి కానీ ఉన్నత కులాల్లో పేదవారికి కానీ మీకు చాలా బలంగా రుణ సదుపాయం కల్పించి యువ పారిశ్రామికవేత్తలకి